విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ నేరెళ్ల వలసలో ఎర్రమట్టి దిబ్బలు విధ్వంసంపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కామెంట్స్. భీమిలి ఎర్రమట్టి దెబ్బలను పరిశీలించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 2019 నుండి గత ప్రభుత్వ హయాంలో ఎర్రమట్టి దెబ్బలు విధ్వంసాలకు నాంది పలికింది. భీమిలి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ భూముల చెదను ఆపేయాలి. నిర్మాణ పనులపై కలెక్టర్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ నివేదిక తర్వాత మాత్రమే పనులు చేపట్టాలి. సొసైటీ భూములు, జియో హెరిటేజీ భూములు హద్దులను త్వరితగతిన నిర్ణయించాలి. భీమిలి కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఆధ్వర్యంలో గత 6 నెలలుగా జరుగుతున్న తవ్వకాలు తమ ప్రభుత్వం కేటాయించిందని సొసైటీ సభ్యులు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించిన అంశం ఇది. ఎన్నో ఏళ్ల నుంచి విశాఖపట్నం అంటే గుర్తొచ్చే ఎర్రమట్టి దెబ్బలు. దీనికి చాలా హిస్టారికల్ ఇంపార్టెన్సు, ఒక హెరిటేజీ ప్రాధాన్యత ఇవన్నీ ఉన్న విషయం మనందరూ కూడా తెలుసు. గతంలో ఏదైనా సినిమా షూటింగ్లు చేయాలన్నా కూడా ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పర్మిషన్లు తీసుకొని ఇక్కడ లోపలికి ఎంటర్ కావాలన్నా కూడా అనుమతులతోనే అవకాశం ఉండేది. విశాఖపట్నానికి ఒక అలంకారప్రాయంగా ఈ ఎర్రమట్టి దెబ్బలు ఉండేవి. ఓ పక్క ఎన్ఎస్ కళింగ, మనకి డిఫెన్స్లో అతి సెన్సిటివ్ ఎస్టాబ్లిష్మెంటు కళింగ, మరో పక్క సముద్రం, ఆ పక్కనే ఉన్న ఎర్రమట్టి దెబ్బలు. దీనికి సంబంధించి ఇక్కడ భీమిలి డెవలప్మెంట్ కోఆపరేటివ్ సొసైటీ పేరుతోటి లాంగ్ బ్యాక్ కొంతమంది సభ్యులు కలిసి ఆ రోజు ఇక్కడ ల్యాండ్ మాకు అలాట్మెంట్ చేయండి, డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి ఆ రోజు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవటం, దాన్ని ప్రాసెస్ చేసి దాని మీద గవర్నమెంట్ ల్యాండ్ అలకేట్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత అది రకరకాల పరిణామాలు, ఆ ప్రైస్ కూడా ఫిక్స్ చేయటం, దానికి కొంత ఆ ప్రైస్ ఫిక్స్ చేసిన ప్రైస్ కూడా పే చేయటం, తర్వాత మళ్ళీ దాన్ని ఎన్హాన్స్ చేయటం, దాన్ని మళ్ళీ పే చేయటం, ఇట్లన్నీ చేసుకున్న తర్వాత ఫైనల్గా వాళ్ళకి ల్యాండ్ పొజిషనింగ్, అలాగే వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవడం కుదరకపోతే వాళ్ళు త్రో న్యాయస్థానాల ద్వారా వాళ్ళు అప్రోచ్ కావటం, ఫైనల్గా సుప్రీంకోర్టు నుంచి ఒక డైరెక్షన్ తీసుకొని ఇది పొజిషన్ కూడా తీసుకున్నామని చెప్పి వాళ్ళు సొసైటీ సభ్యులు చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా ప్రభుత్వ భూమిని ఒక్క సెంటు కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత అధికారులపైన ఉంది, మనపైన ఉంది. అలాగే అట్ ద సేమ్ టైం వాళ్ళకి లీగల్గా ఆథరైజ్డ్గా అన్ని అనుభవాలతోటి ఏదైతే వాళ్ళకి గవర్నమెంట్ అలాట్ చేసిందో దాంట్లో వాళ్ళకి ఈ డివైడ్ చేయకుండా వాళ్ళు చేసుకోవడం, వాళ్ళకి కూడా ఇబ్బందులు పెట్టకుండా చేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా అడ్రస్ చేసే విధంగా ఆ కమిటీ డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తుంది. రిపోర్ట్ ఇవ్వడమే కాకుండా ఏ సైటు ఏంటి, ఎర్రమట్టి దెబ్బలు ఏంటి, ఈ హౌసింగ్ సొసైటీకి ఇచ్చింది ఏంటి, ఇందులో ఇచ్చిన దాంట్లో మళ్ళీ జియో హెరిటేజ్కి ఏది ఇచ్చారు, ఇవన్నీ కూడా క్లియర్గా సర్వే చేసి ఈర్మార్క్ చేసి వాటికి ఫెన్సింగ్ బౌండరీస్ కూడా ఫిక్స్ చేసి ఎవరిది వాళ్ళకి అలాట్ చేసి అన్ని అనుమతులు తీసుకున్నాకే ఏదైతే కలెక్టర్ గారు 7 షార్ట్ ఫాల్స్ ఇచ్చారో ఆ ప్లాన్ అప్రూవల్ పెట్టుకున్నప్పుడు ఆ షార్ట్ ఫాల్స్ అని కూడా కంప్లీట్ చేసుకొని అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే వాళ్ళు వర్క్ చేసుకుంటే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు. లేకపోతే స్థానికంగా కూడా మా కార్పొరేటర్లు కానీ మా నాయకులు కూడా వాళ్ళ ఇంప్రెషన్ ఏంటంటే ఇదంతా కూడా ఎర్రమట్టి దెబ్బల్లో చేసుకుంటున్నారనే ఇంప్రెషన్లో మా వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇటువంటి అపోహలు తావలేకుండా అధికారులు నిర్ణయించిన తర్వాత దాన్ని మొత్తం నిర్ధారించిన తర్వాత ఆ తర్వాత మాత్రమే వాళ్ళు పనులు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు దాకా దాన్ని ఆపమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీని మీద కలెక్టర్ గారు ఇమీడియట్గా ఆ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అకార్డింగ్లీ వెళ్ళిపోవాలి. ఓకే.